హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చెప్పింది చేయవే కిలాడి అంటూ నవ్వుతూ ఫోన్ కట్ చేశాడు రానా. అరవి కోపంగా ఫోన్ వైపు చూసి వస్తాను కదా చెప్తాను కిలాడి అంటే ఏంటో అనుకుంది. ఏంటి అందరూ కింద కూర్చొని అభిబావతో మాట్లాడుతుంటే నువ్వేంటి పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరే నీకు ఫోన్ చేసింది? ఏంటి అమ్మమ్మ ఆరాలు తీస్తున్నావు? మరీ ఈ మధ్య నీలో చాలా మార్పు వస్తుంది. అందంగా రెడీ అవుతున్నావు. ఎప్పుడు లేనిది చీరలు కడుతున్నావు ఏంటి కదా? అసలు ఏంటే నువ్వు ఎప్పుడు లేనిది నా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు? కొంచెం సీరియస్గానే అడిగింది మన అరవి. జయంతి చిన్నగా నవ్వి అది కాదే, రాక ఎన్ని రోజులకి కాదు చాలా సంవత్సరాల తర్వాత సంధ్య ముఖంలో సంతోషం చూశాను. పైగా నా మనవడు అభి చూసావు కదా, ఎంత అందంగా ఉన్నాడో, ఎంత బుద్ధిమంతుడో. చాలా రోజుల తర్వాత ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయంటూ గంటలో తడుతుడుచుకుంది జయంతి. అమ్మమ్మ ఎందుకు బాధపడుతున్నావు? బాధ ఎందుకుండదే, కొడుకుని చూసి పలకరించలేని పరిస్థితి. పైగా తప్పు తెలుసుకుని క్షమించు అనిగాడు కానీ ఏం లాభం? అంతా చేయి దాటిపోయింది. అభి తల్లికి దగ్గరయ్యాడని ఆనందపడాలో, లేదంటే నా కొడుకు ఎన్ని సంవత్సరాలకి తన తప్పు తెలుసుకుని నా కోడల్ని క్షమాపణ అడిగాడని బాధపడాలో నాకేం అర్థం కావటం లేదే. అమ్మమ్మ మాటల్లో శ్రీకాంత్ మీద ఉన్న ప్రేమ అరవికి స్పష్టంగా అర్థమైంది. అమ్మమ్మ చెప్పు అరవి. అరవి కోసం వచ్చిన సంధ్య జయంతి ఏడవటం చూసి వాళ్ళ మాటలు విని దూరంగా నిలబడింది. ఎప్పుడు లేనిది అత్తయ్య కంట్లో కన్నీరేంటి? అభిని చూసినప్పుడు ఆవిడ ఎంతో సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది అనుకుంది. మామయ్య కోసం బాధపడుతున్నావా? జయంతి ఆలోచిస్తూ వాడి కోసం బాధపడని రోజు అంటూ లేదమ్మా. ఎన్ని రోజులు వాడి మీద కోపంతో బాధపడేదాన్ని, మూర్ఖంగా తయారయ్యి అందరికీ దూరంగా ఉన్నాడని. కానీ ఇప్పుడు మాత్రం కొడుకు మీద ప్రేమతో బాధపడుతున్నానమ్మా అమ్మమ్మ అంటూ జయంతి భుజంపై చేయి వేసింది అరవి. కంగారు పడకే, కన్న కొడుకు ఎంత కసాయవాడైనా కన్న ప్రేగే ఎలా మురిగిపోతుంది? ఎంత కాదన్నవాడు నా కొడుకే. తప్పు చేశాడని కోపం వచ్చింది కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు కదా. అమ్మమ్మ నీ మాటలకి అర్థమేంటి? తాతయ్య మామయ్యని తిట్టాడనా? లేదంటే అత్తయ్య మామయ్యని క్షమించలేదనా? జయంతి చిన్నగా నవ్వి వాళ్ళ కోపంలోనూ బాధలోనూ మాటల్లోనూ న్యాయం ఉంది కదే. నీకు మాత్రం మామయ్య మీద ప్రేమ చావలేదు కదా? లేదు, అలాంటిది ఏం లేదు, పద లోపలికి. అమ్మమ్మ నిజం చెప్పు. కొన్ని మాటలు ప్రేమలు మనసులోనే సమాధి చేసుకోవాలిరా, లేదంటే బంధాలు తెంపుకుని ఒంటరిగా మిగిలిపోవాలి. ఆ మాట వినగానే సంధ్య బాధపడింది. అంటే మామయ్య కోసం అత్తయ్య ఆయన్ని మర్చిపోలేక లోపలే బాధపడుతున్నారా? తాతయ్య కోసమే కదా నువ్వు బాధపడేది. చిన్నపిల్లవి అయినా నా మనసులో మాట నీకు బాగా అర్థమైంది. ఎవరికి చెప్పకే, మళ్ళీ అందరూ బాధపడతారు పదా. లోపలికి కిచెన్ రూమ్లో పనుంది అమ్మమ్మ అంటూ జయంతి చేతిని పట్టుకుని ఇంకా మాట్లాడాలని కానీ జయంతి చిన్నగా నవ్వి అరవి చేతిని పట్టుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది. అంతా వినే సంధ్య ఆలోచిస్తూ లోపలికి వచ్చింది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు? లేదురా, వాటర్ తాగడానికి వెళ్ళాను. నీకు ఇష్టమైన పాయసం వండుతాను. జాను బావకి ఇల్లంతా చూపించు. జాను భయంగా అందరి వైపు చూసింది. అదంటే అలా భయంతో బిగుసుకుపోయావు? బావకే కదా రూమ్ చూపించేది, వెళ్ళు. అది కాదమ్మా. ఏది కాదమ్మా, వెళ్ళి బావకి ఇల్లంతా చూపించు. ఎప్పుడు చూడు భయపడుతూనే ఉంటావంటూ దివ్య నవ్వుతూ సంధ్యతో పాటు కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఏంటి అందరు కిచెన్ రూమ్కి వచ్చారు? అమ్మమ్మ చేస్తుంది కదా వంటలు, మీరు కూడా చేస్తారా? మరి ఇన్ని రోజులకి మీ అత్తయ్య సంతోషంగా ఉందే, పైగా వచ్చిందెవరు నా పెద్దల్లుడు అంటూ గర్వంగా నవ్వుతూ చెప్పింది దివ్య. ఆ మాటకి ఎంతగానో మురిసిపోయారు సంధ్య జయంతి. హాల్లో కూర్చున్న జయచంద్ర నవ్వుతూ మీసం తిప్పారు. అబ్బో, అప్పుడే అల్లుడిగా ఫిక్స్ అయిపోయావన్నమాట. అవును, ఎంత అందంగా ఉన్నాడో నా అల్లుడు. వాడికి ఇష్టమైన వంటలన్నీ నేనే చేయాలి. ఆ మాత్రం దానికి ఎందుకమ్మమ్మ నన్ను పిలిచావు? హెల్ప్ చేస్తావని పిలిచానే, నా వల్ల కాదు అంటూ ఎదురుగా ఉన్న వేడివేడి కాఫీ కప్ తీసుకుని కాఫీ తాగాలి, లేదంటే తల బద్దలైపోతుంది. పైగా మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాలి. తొందరగా వంటలు చేయండి, తినేసి వెళ్తాను. అలానే కొన్ని ఐటమ్స్ ఒక హాట్ బాక్స్లో తీసి
పక్కన పెట్టండి, ఎందుకు ఆఫీస్లో కూడా తింటావా? కాదమ్మమ్మ, రానా సార్కి ఆయనకి అమ్మ చేతి వంట బాగా నచ్చింది. ఒక పూట భోజనం చేశారో లేదో, అమ్మ వంటకి ఇప్పటికీ సార్ మర్చిపోలేదు. పైగా ఈరోజు నువ్వు చేస్తున్నావు కదా, సార్కి రుచి చూపించాలి. సరే, ముందు నువ్వు చీర మార్చుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటే బావతో ఎవరు మాట్లాడతారు? బావని చూసుకోవటానికి మీ అక్క ఉంది కదే. 62 కనుబొమ్మలు పైకి లేపి నవ్వుతూ తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. చేతిలో ఉన్న కప్ వైపు చూడగానే రానా గుర్తొచ్చేసరికి తనలో తానే చిన్నగా నవ్వుకుంది. నిజంగానే సైతానికి వచ్చేవి నువ్వు అంటూ అంతలోనే చిరుకోపంగా అయినా ఎందుకు నైట్ అలా చేశాడు? నన్ను అడిగితే ఒక డైలాగ్ కొట్టాడు, ఏంటది అంటూ మార్నింగ్ రానా ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని చీరలో ఇంతకు ముందు రానా తనని చూసినప్పుడు అతను దగ్గరగా రావటం, ప్రేమగా మాట్లాడటం గుర్తురాగానే చేతిలో ఉన్న కాఫీ కప్ కింద వదిలేసి, ఏంటి దమ్ముంటే వస్తావా? ఎలా వస్తావో నేను చూస్తాను. సైతానికి వచ్చేంత ధైర్యం నీకు నా పర్మిషన్ లేకుండా నాకే ముద్దు పెడతావా? ఆయన అసలు వాడు ఎందుకు పెట్టాడు ముద్దు? నాకే ఎందుకు పెట్టాడు? ఈరోజు ఏంటో తేల్చేయాలి, లేదంటే మళ్ళీ ఇదే రిపీట్ చేస్తాడు అంటూ పైకి లేచి మిర్రర్లో తను చూసుకుంటుంది. కత్తిలా ఉన్నావే, ఈజీగా టెంప్ట్ అయిపోతాను మరి. మిర్రర్లో రాన్న మాటలు ఉలిక్కిపడి చుట్టూ చూసింది అరవి. వామ్మో, ఆఫీస్కి వెళ్ళలేదు కానీ అయ్యగారి గాలి మాత్రం ఎక్కడా వదలటం లేదు కదా అనుకుంది. బావ, నువ్వు రూమ్ చూస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తావు? అది అమ్మ అత్తయ్య అందరు కిచెన్ రూమ్లో వంట చేస్తున్నారు కదా. అయితే 2 చేతులు జోబులో పెట్టుకొని జాను దగ్గరగా వచ్చాడు. అభి తన రూమ్లో ఇలా తన బావతో అంత దగ్గరగా ఉండేసరికి గొంతు తడారిపోయి అక్కడే నిలబడిపోయింది జాను. ఏంటి, ఏం మాట్లాడావు? ఎంతో లాలనగా అడిగి ఆమె చిన్ని పట్టుకున్నాడు అభి. బావ ప్లీజ్, నేను మళ్ళీ వస్తాను, కాసేపు ఉండవి, నేనేం చేయను అంటూ ఒక్కసారిగా జాను పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకున్నాడు అభి. ఏంటి బావ, ఏం చేస్తున్నావు? చేయాలని ఉందే కానీ ఏం చేయను, ప్లీజ్ కాసేపు నీతో ఉండని అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు అభి. అతని తల నిమురుతూ, చాలా సంతోషంగా ఉన్నావు కదా బావా? కానీ ఎందుకు బావా నువ్వు మనస్ఫూర్తిగా నవ్వటం లేదు? నాన్న చేసిన తప్పు గురించేనే, లేదంటే ఈ రోజున అమ్మ నాన్న నేను పార్దు ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉండేది కదా. అవును బావ, కానీ ఒక్కటి, మన ఫ్యామిలీ అంతా కలిసే ఉంటాం. ఎప్పుడంటే మన పెళ్ళికి బావా. ఏంటి? అవును బావా, నువ్వు నేను ఎలానో పెళ్లి చేసుకుంటాం కదా, అప్పుడు మామయ్య కూడా వస్తారు. అప్పుడు మన ఫ్యామిలీ అంతా ఫుల్ ఖుషి కదా. ఏంటి నువ్వు చెప్పేది? జరగని వాటి కోసం చెప్తున్నావు. జరగని వాటి కోసం ఏంటి అంటే, మన పెళ్ళి జరగదా? తన పెద్ద కళని ఇంకాస్త పెద్దవి చేసి ఉక్రోషంగా అడిగింది జాను. ఎందుకు జరగదు? జరుగుతుంది. మరి ఎందుకు జరగని వాటి కోసం మాట్లాడకంటున్నావు? పెద్ద కళ్యాణ మండపం బంధువులతో మండపం అంతా నిండిపోతుంది. పిల్లలకి ఏరెంతలతో మండపం అంతా గోలగోలగా ఉండాలి. కానీ నువ్వు నా మెళ్ళలో 3 ముళ్ళు వేస్తుండగా కంటి నిండా నీళ్ళతో అత్తయ్య మామయ్య సంతోషంగా ఇద్దరు జంటగా నిలబడి మనపై అక్షింతలు వేస్తారు బావా అంటూ ఎంతో ముద్దుగా చెప్పింది జాను. తన మాటలు వింటూ చిన్నగా నవ్వుకున్నాడు అభి. ఏంటి బావా నవ్వుతున్నావు? నన్నే మొగుడుగా ఫిక్స్ అయిపోయావా మరి అంటూ కోపంగా చూసింది. అంటే నన్ను కాదని అంటూ అభి మాట్లాడేలోపు జాను కోపంగా అభి నెత్తిని మొట్టి, ఆపు, పిచ్చిగా మాట్లాడమంటే 4 చీరేస్తాను. ఏమైంది నీకు? అదేంటే కాబోయే మొగుడిని పట్టుకుని అలా కొట్టేశావు? నీ మాటలకి కొట్టడం కాదు, చంపేస్తాను. నిన్ను కాదని ఇంకొకరిని ఎలా చేసుకుంటాను బావా? అంటే నన్ను అంత బాగా ప్రేమిస్తున్నావా? కాదా? కోపంగా చూసింది. అయితే నా కోసం ఏమన్నా చేస్తావు? చేస్తాను. ఏదైనా చేస్తావా? చేస్తానని గట్టిగా చెప్పింది జాను. అయితే ముద్దు పెట్టు అంటూ ఒక్కసారిగా పైకి లేచి జానుని దగ్గర తీసుకున్నాడు అభి. భయంతో బిగుసుకుపోయి, అంటే ముద్దు కోసమా ఇప్పటి వరకు నన్ను రెచ్చగొట్టింది మరే అంటూ అమాంతంగా తన ఎదపై ఆమెను లాక్కున్నాడు అభి. బావా, నువ్వు చాలా ముదిరిపోయావు తెలుసా. ఇంత అందాన్ని కళ్ళ ఎదురుగా పెట్టుకుని ముదిరిపోక ముడుచుకొని కూర్చుంటావేంటే? ఒక ముద్దు పెట్టవే. బాబోయ్, నా వల్ల కాదు జాను అంటూ సీరియస్గా చూశాడు అభి. సిగ్గుతో తలదించుకుని అభి గుండెలపై గట్టిగా ముద్దు పెట్టుకుంది జాను. ప్రేమగా ఆమె తల నిమిరి ఆమెను గుండెలకి హత్తుకున్నాడు అభి. నువ్వు అస్సలు బాధపడకు బావా, నువ్వు అత్తయ్య ప్రేమ కోసమే కదా ఎన్ని రోజులు పరితపించింది. ముందు నువ్వు అత్తయ్యని చూసుకో బావా. నవ్వుతూ మాట్లాడుతూ,
ఇన్ని రోజులు అత్తయ్యని మిస్ అయ్యావు కదా, కానీ ఇకపై అత్తయ్యతో పాటుగా మన కుటుంబం కూడా నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఆ రేఖని ఇంటి నుంచి బయటికి గెంటేయటమే కాకుండా భారతి కూడా మంచిగా మారి మన ఫ్యామిలీతో ఉంటాడు. అత్తయ్య మామయ్య కలిసి ఉంటారు. నీ మాటలు వింటుంటే నిజంగానే అన్నీ జరుగుతాయనిపిస్తుంది. నిజంగానే జరుగుతుంది బావా. పద బావా బయటికి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది. జాను నిన్ను ఒకటి అడిగినా ఏంటి బావా? మరి నువ్వు కాదనకూడదు, ముందు చెప్పు. నువ్వు కొన్ని రోజులు నాతో పాటు మన ఇంట్లో ఉంటావా? అదేంటి బావా? ఆ రేఖని బయటికి పంపించాలి అంతే. తన బండారం అంతా బయట పెట్టాలి కదా. నువ్వు ఇంట్లో ఉండి తన గురించి మొత్తం తెలుసుకుంటే మనం అనుకున్నది చేయొచ్చు. తన గురించి తెలుసుకోవడం పెద్ద పని కాదు కదా నీకు. తను అంటేనే కోపం నాకు. అలాంటిది ఎప్పుడు లేనిది ఆ రేఖతో నువ్వేంటి ఇక్కడ పుట్టావు? ఎక్కడ పెరిగావు? ఇలాంటివి నేను అడిగితే ఎలా ఉంటుంది? నిజమే బావా, నువ్వు చెప్పేది నువ్వు చెప్పినట్లే చేస్తాను, కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా? అది నీ చేతుల్లోనే ఉందంటూ పైకి లేచి హెయిర్ సరి చేసుకున్నాడు. అంటే అందరినీ నేను ఒప్పించాలా? ఎస్ అంటూ కన్ను కొట్టి జాను బుగ్గన గిల్లి బయటికి వెళ్ళాడు. వెళ్తున్న అభిని చూస్తూ ఉండిపోయింది జాను. ఇంకా ఉంది, ప్లీజ్ కీప్ వాచింగ్.